హలో గాయస్, సో టుడే మనం ఇంకొక న్యూ వ్లాగ్ చేయబోతున్నాం. ఈరోజు మా గ్రాడ్యుయేషన్ డే. సో దీనికి గాను మేము లూటన్ టు రోచెస్టర్ వెళ్ళాలండి. సో లూటన్ టు రోచెస్టర్ అంటే మనకు చాలా డిస్టెన్స్. సో ఫస్ట్ లండన్కి వెళ్ళాలి. లండన్ నుంచి మళ్ళీ లండన్ విక్టోరియా. సో లండన్ విక్టోరియా టు రోచెస్టర్. ఇక్కడ మనకు మేము ట్రైన్ ప్యాల్ అనే యాప్లో డౌన్లోడ్ చేసుకున్నాం ఇదంతా. సో ట్రైన్ ప్యాల్లో మనకు తక్కువ పడుతుంది, లైక్ కాస్ట్ తక్కువ పడుతుంది మనకు డిస్కౌంట్ లాగా యాప్స్ యూజ్ చేస్తే. సో ఇందులో మనకు రైల్ కార్డ్. సో లూటన్ టు లండన్ సెయింట్ ప్యాంక్రస్ ఇంటర్నేషనల్ మేము స్టార్ట్ అయ్యాము. ఇక్కడ మనకి ఈఎంఆర్ ట్రైన్స్ మళ్ళీ థేమ్స్ లింక్స్ ట్రైన్స్ అనేవి ఉంటాయి. సో నార్మల్గా మనకి ఈఎంఆర్ 25 minutesలో వెళ్ళిపోతుంది. థేమ్స్ లింక్స్ వచ్చేసి కొన్ని స్టాప్స్ ఎక్కువ ఉంటాయి ఇన్ బిట్వీన్ లండన్ టు లూటన్ టు లండన్కి. సో వీటి మధ్యలో మనకు ఈ చిన్న చిన్న స్టాప్స్ ఇంకెవరైనా దిగాలనుకున్న వాళ్ళు మధ్యలో దిగిపోతారు. లేదు డైరెక్ట్ మేము లండన్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈఎంఆర్ తీసుకుంటే బెటర్ ఆప్షన్. మనకు 25 minutesలో ఖచ్చితంగా మనం లండన్కి రీచ్ అవుతాం. సో అక్కడ నుంచి సెయింట్ ప్యాంక్రస్ రీచ్ అయిన తర్వాత ఈ సెయింట్ ప్యాంక్రస్ ఇంటర్నేషనల్ అనేది ఇక్కడ నుంచి మనకు చాలా చోట్లకి, చాలా కంట్రీస్కి ఇక్కడ నుంచి ట్రైన్ సర్వీస్ ఉంది డైరెక్ట్. మనం ఏరోప్లేన్లోనే కాకుండా ట్రైన్లో కూడా వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి. లైక్ యూరోప్ కంట్రీస్ అన్నిటికి కూడా మనం ట్రైన్లో వెళ్ళొచ్చు. లండన్ సెయింట్ ప్యాంక్రస్కి రీచ్ అయ్యాము ఇప్పుడే. సెయింట్ ప్యాంక్రస్ రీచ్ అయ్యి ఎగ్జిట్ అవ్వాలంటే కొంచెం ముందటికి నడవాలండి. మనకి ప్లాట్ఫామ్ చుట్టూ నడుచుకుంటూ వెళ్ళి ఎగ్జిట్ అనేది తీసుకోవాలి. ఈ బిజీ ప్రపంచంలో మనం కూడా ఇంకొక 2 బిజీ పక్షులం అయిపోయాం ఈరోజు. ఇలా ముందటికి వచ్చి ఎగ్జిట్ అయ్యి లండన్ సెయింట్ ప్యాంక్రస్ నుంచి లండన్ సెయింట్ ప్యాంక్రస్లో ఎగ్జిట్ అయిన తర్వాత మనం లండన్ అండర్ గ్రౌండ్కి వెళ్ళాలి. సో విక్టోరియా స్టేషన్ అనేది లండన్ అండర్ గ్రౌండ్ లాగా వెళ్ళొచ్చు. అక్కడ విక్టోరియా లైన్ అనేది సపరేట్గా ఉంటుంది వీటికి. సో విక్టోరియా లైన్ నుంచి మనం లండన్ విక్టోరియా స్టేషన్కి రీచ్. లండన్ విక్టోరియా స్టేషన్ నుంచి అదొక చిన్న కనెక్టింగ్ స్టేషన్ లాగా. సో అక్కడ నుంచి మనకి రోచెస్టర్ కానీ ఇంకా సౌత్ ఈస్టర్న్కి ట్రైన్స్ ఉంటాయి అన్నట్టు. కెంట్, రోచెస్టర్, రైన్హామ్ ఇలాంటి ప్లేసెస్ ఇవన్నీ కూడా మనకు సౌత్ ఈస్ట్ లొకేషన్కి వస్తాయి అవి. ఇక్కడ చూడండి ఎగ్జిట్ గేట్ ఇది. సో ఇది మీకు చూపిద్దామని ఇక్కడ ఎగ్జిట్ గేట్. ఇక్కడ మనం అక్కడ కార్డ్ పెడితే బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చిన తర్వాత మనం కార్డ్ తీసుకుంటే డోర్ ఓపెన్ అయిపోతుంది. సో లండన్ విక్టోరియా అనేది అండర్ గ్రౌండ్ స్టేషన్ కాబట్టి మనం భూమి లోపల ఉంటుంది. సో మనం కాస్త లండన్ ఈ ఎస్కలేటర్స్ ఉంటాయి, ఎస్కలేటర్స్ యూజ్ చేసుకొని మనం కిందికి వెళ్ళాలి. లేకపోతే మెట్లు కూడా ఉంటాయి కొన్ని చోట్ల. ఎస్కలేటర్ ఏమైనా థింగ్ మనం మోస్ట్ యూజ్ చేసే అన్ని మెట్లు ఎక్కి దిగడం అంటే కష్టము. సో ఇలా ఫాస్ట్గా రీచ్ అయిపోయి ట్రైన్ టైమింగ్ మనకు వచ్చేసి 12:40కి లండన్ విక్టోరియాలో ఉంది. లండన్ సెయింట్ ప్యాంక్రస్ నుంచి లండన్ విక్టోరియాకి మనకు 10 minutes పడుతుంది. చేంజ్ ఓవర్కి ఇక్కడ నుంచి ఇలా చేంజ్ అయ్యి లైక్ పై నుంచి కిందికి దిగి ట్రైన్ మనం క్యాచ్ చేసేసరికి 5 to 6 minutes అవుతుంది. ఇక్కడ నుంచి 5 స్టాప్స్లో లైక్ ఈచ్ స్టాప్ ఒక 2 to 1 minute తీసుకుంటుంది అంతే. సో ప్రతిదానికి మనం ఎలా వెళ్ళాలనేది అక్కడ ట్రైన్లో ఎక్కిన తర్వాత కూడా అది మనకు గైడ్ లైన్స్ ఇస్తాయి, లైక్ ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు, ఇది ఈ స్టాప్ అని. సో ఇక్కడ మనము చెక్ చేసుకోవడానికి ఫస్ట్ నువ్వు ఏ ట్రైన్ ఎక్కుతున్నావు అని చెక్ చేసుకోవడానికి కూడా ఇక్కడ బోర్డు ఉంటుంది. ఈ బోర్డులో చూసుకోవచ్చు కింగ్స్ క్రాస్. ఇక్కడ బ్లూ కలర్ హైలైట్ అయి ఉంది ఏంటంటే నువ్వు ఏ స్టేషన్లో ఉన్నావు అనేది. సో అక్కడ నుంచి మనకి ఎక్కడ వరకు వెళ్ళాలనేది స్టాప్స్ చూసుకుంటే సో 5th స్టాప్ అనేది వచ్చేసి విక్టోరియా ఉంది. సో విక్టోరియాకి ట్రైన్ ఎక్కి మేము రీచ్ అయిపోయాము ఆల్రెడీ. సో విక్టోరియాలో ఎగ్జిట్ అయ్యి లండన్ విక్టోరియా స్టేషన్కి వెళ్తున్నాం ఇప్పుడు. ఈ కింద వచ్చేసి విక్టోరియా అండర్ గ్రౌండ్ స్టేషన్. సో ఇప్పుడు విక్టోరియా ఇది లైక్ ఓవర్ గ్రౌండ్. ఈ ఓవర్ గ్రౌండ్ ఏంటంటే డిఫరెంట్ కౌంటీస్ని కనెక్ట్ చేస్తుంది. ఇంగ్లాండ్లోనే డిఫరెంట్ కౌంటీస్. లైక్ ఇప్పుడు మేము వెళ్ళేది ఏంటంటే కెంట్ కౌంటీ. సో ఈ కెంట్ ప్లేస్లో మనం వెళ్ళే రోచెస్టర్ ఉందండి. ఇప్పుడు ఒక చిన్న చల్ల గాలి పీల్చుకోవడానికి అలా బయటకు వచ్చాము. లండన్ విక్టోరియా స్టేషన్ ఎలా ఉందని బయట కూడా ఇక్కడ కూడా చాలా బాగుందండి. విక్టోరియా ప్యాలెస్ అని కూడా ఉంది ఇక్కడ ఏదో. ఇదే అండి.
ఇక్కడ ఉంది, ఇక్కడ ఏదో ఇదే అండి లండన్ విక్టోరియా ప్యాలెస్. చాలా ఓల్డ్ ఉంది. ఇప్పుడు ఇక్కడ అన్నీ లండన్లో ఓల్డ్ బిల్డింగ్స్ అయిపోయాయి. అన్నీ కూడా అంత నీట్గా అయితే ఏం లేవు. అన్నీ చూడడానికి పాత బిల్డింగ్ లానే, పాత ఏదో బూత్ బంగ్లా లానే ఉంటాయి. కాకపోతే లోపల మాత్రం కొంచెం నీట్గా పెట్టుకుంటారు, కార్పెట్స్ వేసి అదేదో లగ్జరీగా చూడడానికి. తప్ప అంత నీట్గా అయితే ఏముండే మామ. ఎక్స్పెక్టేషన్ రేంజ్ అయితే ఇప్పుడు ఏం లేవు లండన్. సో ట్రైన్ ఫైనల్లీ మేము 12:40కి ట్రైన్ రీచ్ అయ్యాం. లోపలికి వచ్చేసి లండన్ విక్టోరియా నుంచి రోచెస్టర్కి వెళ్ళడానికి ట్రైన్ క్యాచ్ చేసాం. ఇక్కడ ఈ ట్రైన్ వచ్చేసి రామ్స్ గేట్ మామ, ఈ ట్రైన్ పేరు. సో రామ్స్ గేట్కి రీచ్ అవుతుంది ఇది. ఫైనల్లీ రోచెస్టర్కి రీచ్ అవ్వడానికి మాకు 1 అవర్ పట్టింది. 1 అవర్ 20 మినిట్స్ అండి. 1 అవర్ 20 మినిట్స్లో మేము రీచ్ అయిపోయాం. 1 అవర్ 20 మినిట్స్లో రీచ్ అయిన తర్వాత we finally reached the historic. ఈ స్టేషన్ వచ్చేసి హిస్టారిక్ రోచెస్టర్ అంట, వన్ నేమ్. మధ్యలో ట్రైన్ స్టేషన్లో ఒక చిన్న సీనరీ ఉందండి. ఇది పెయింటెడ్ సీనరీ. లైక్ నియర్ బై ఎవరైనా కమ్యూనికేటెడ్ వాళ్ళు కానీ ఎవరైనా ఆర్టిస్టులు పెయింట్ చేస్తే వాడు ఇక్కడ డొనేట్ చేయక్కడొకటి, అక్కడొకటి. సో ఇందులో ఇక్కడ ఫైనల్లీ మనం ఇక స్టేషన్కి ఎగ్జిట్ అవుతున్నాం. ఇప్పుడు రోచెస్టర్ ఇదే మా గ్రాడ్యుయేషన్ డేకి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ప్లేస్. ఇక్కడ ఒక క్యాథెడ్రల్ సెలెక్ట్ చేసుకున్నారు. లైక్ క్యాథెడ్రల్ అంటే చర్చ్ అనుకోండి, అంతే. సో ఫైనల్లీ ఇక్కడ టికెట్ పెట్టిన తర్వాత ఈ టికెట్ రిటర్న్ రాలేదు. నేను కూడా భయపడ్డా, లైక్ ఏంది మళ్ళీ టికెట్ రాలేదంటే. సో వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమని చెప్పారంటే, మీది ఏదైతే లాస్ట్ స్టేషన్ ఉందో అక్కడ టికెట్ అది తీసేసుకుంటుంది మిషన్ ఆటోమేటిక్గా. సో ఆ టికెట్ రాదు, మీరు వెళ్ళిపోవచ్చు, మీకు డోర్ ఓపెన్ అవుతుంది అని చెప్పింది. ఆల్రెడీ డోర్ ఓపెన్ అయింది. సో బయటకు వచ్చి అలా అడిగాము. బయటకు వచ్చి చూస్తే మా క్యాథెడ్రల్ కనబడేది అక్కడ నుంచి. సో జస్ట్ 2 to 3 మినిట్స్ డిస్టెన్స్లోనే ఉంది. 2 to 3 మినిట్స్ మేము మెల్లిగా వాకింగ్ చేసుకుంటూ చల్లని గాలిని పీల్చుకుంటూ అలా నడుస్తూ వెళ్ళాం. అన్నీ ఓల్డ్ బిల్డింగ్స్ అండి, అంత నీట్గా అయితే ఏం అనిపిస్తలేదు. లారీ పోయింది. సో ఫైనల్లీ వి రీచ్డ్ క్యాథెడ్రల్. సో క్యాథెడ్రల్ లోపల ఇలా అన్నీ చేసి పెట్టారు. లైక్ ఆ చర్చ్ అనేది ఇలా ఉందండి, చూడండి. కొత్త విగ్రహాలు అన్నీ, ఇలాంటి విగ్రహాలు అండ్ పెన్సిల్స్ లా ఉన్నాయి. ఆ పైన ఏందో నాకు కూడా వెరైటీ అనిపించింది. స్తంభాలు, పెన్సిల్స్ లా ఉన్నాయి. ఒకసేపటికి మా గ్రాడ్యుయేషన్కి ముస్లైన్ వచ్చి ఒక చిన్న స్పీచ్ ఇచ్చి స్టార్ట్ చేసిండు. సో ఇంకా మన 15 ఆగస్ట్కి ఎక్కడ ఒక్కొక్కడు వచ్చి స్పీచ్లు ఇస్తారో వీళ్ళు కూడా ఇక ఒక్కొక్కడు వచ్చి స్పీచ్ ఇచ్చారు. ఒక ప్రొఫెసరు, ఒక లైక్ ఎవరైతే వెన్యూ క్రియేట్ చేసారో వాళ్ళు, ఆ వెన్యూ. కొద్దిసేపటి తర్వాత ఇంకా మా వైస్ ఛాన్సలరు అండ్ ప్రొఫెసర్స్ అందరు వచ్చారు. ఇంకా అందరు వచ్చి వాళ్ళు కూర్చున్న తర్వాత కూర్చున్న తర్వాత మళ్ళీ మా వైస్ ఛాన్సలర్ ఒక చిన్న స్పీచ్ ఇచ్చి బ్యాచిలర్స్ని ఫస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు. తర్వాత మాస్టర్స్ వాళ్ళని చేశారు. వీళ్ళు గ్రాడ్యుయేషన్ అంటే మళ్ళీ పెద్దగా ఏముండదండి. సో జస్ట్ చూస్తారుగా మీరే, చూడండి వీడియోలో. పిలిచి షేక్ హ్యాండ్ ఇస్తాడండి, అంతే, గ్రాడ్యుయేషన్ అయిపోయింది అన్నట్టు. సో ఒక్కొక్కరిని అలా పిలిచి షేక్ హ్యాండ్ ఇచ్చి పంపించేస్తాము. ఒక ఫోటో తీసుకుంటారు వాళ్ళు కూడా. ఒక ఫోటో తీసుకొని అక్కడ ఆ ఫొటోస్ కూడా మనకు పేమెంట్ చేయాలి.
ఫొటోస్ పేమెంట్ చేస్తే మనకు ఫొటోస్ ఇస్తారు. ఆ ఫొటోస్కి వచ్చేసి 18 పౌండ్స్ సంథింగ్ ఉంటుంది ఒక ఫోటోకి. సో ఇన్ని రోజులు మనం చేసిన కష్టాలకి, మనం చేసిన పార్ట్ టైం కానీ, ఈ అసైన్మెంట్లు కానీ, ఇంకేదైనా ఆ ఫైనల్లీ వచ్చే హ్యాపీనెస్, ఈ గౌన్ వేసుకొని ఆ క్యాప్ ఎగిరేసిన వచ్చినప్పుడే హ్యాపీనెస్ మా, అది వేరే లెవెల్ మా. అంతే ఇంకా. ఒక్కొక్కరిని అలా పిలుచుకుంటూ కింద చప్పట్లు కొడతా ఉంటారు. Thank you.